రాఘవారెడ్డి, వీర రాఘవారెడ్డి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అనపర్తికి సంబంధించి కొప్పవరం గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను రామరాజ్యం అనే పేరుతోటి ఒక సంస్థ స్థాపించాడు. దీని ఒక ఆఫీసు మణికొండ, హైదరాబాద్ మణికొండలో ఉందట. దీనికి సంబంధించి ఇతను ఒక 27,000 అబో టెంపుల్స్కి సంబంధించి కొంచెం లిస్ట్ అవుట్ వేసుకొని ఆ లిస్ట్ అవుట్లో పూజారుల దగ్గరికి వెళ్ళి ఈయన ఒక క్యాస్ట్కి సంబంధించి ఏంటిది ప్రవర నక్షత్రము, వీళ్ళంతా కూడా రాముడు వంశానికి సంబంధించి ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఎవరైనా వచ్చి గోత్రాలు చెప్పుకున్నప్పుడు ఆ లిస్టు వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకొని మాకు ఇవ్వండి. అలాగే హుండీలో నుంచి కొంత అమౌంట్, స్పెషల్ హుండీ, ఇవి రామరాజ్యం స్థాపించటానికి చాలా ఉపయోగపడతాయి అని కొంతమంది పంతుల దగ్గరికి, పూజారుల దగ్గరికి వెళ్ళటం, కొన్ని గుడుల మీద ఆల్రెడీ అయిన పాపం వాళ్ళు ఏం చేస్తారు భయపడి, ఎందుకంటే ఇది ఒక పెద్ద సైన్యం క్రియేట్ చేసుకున్నాడు అతను. భయపడి ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒప్పుకొని అలా నడుస్తుంది. మరి దీని మీద ఎవరైనా ఎంక్వైరీ కానీ ఏమైనా చేశారా? ఇతను ఒక వెబ్సైటు, సోషల్ మీడియా కూడా రన్ చేస్తున్నాడు. ఇందులో పెద్దగా ఆయన వీడియోలు ఎవరు చూడరు, ఎందుకంటే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ చెప్పే విధానంలో తర్వాత అబ్జర్వ్ చేస్తే, ఈ ఇన్సిడెంట్ జరిగినాక అబ్జర్వ్ చేస్తే ఎంత ఉద్రేకపూరితంగా ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ని, న్యాయ వ్యవస్థని, గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడతాడు. 5K రన్ 2K రన్ అని చెప్పి వాళ్ళ టీంని, సైన్యాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. ఒక 20,000 శాలరీ, 10th పాస్ అయితే చాలు, ఈ వంశానికి సంబంధించి, ఈ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే. వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రీగా 20,000 ఫుడ్ అన్నీ వస్తుంటే యూత్ పని చేసుకోవడం మానేసి ఒక కండువ వేసుకుని ఇట్లాంటి వాటిలో జాయిన్ అయ్యారు.